హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో అయితే చూసాక ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్ చాలా ట్రెండింగ్ అవుతుంది కదా, అందుకే ఈ వీడియో అయితే ఎడిట్ చేశాను. మీలో ఎవరైనా కపుల్స్ ఈ వీడియో చూస్తే ఈ వీడియో అయితే ఎడిట్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను. ప్రాజెక్ట్ని అయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకొని కెమెరా బటన్ అయితే ఆన్ అయితే చేసుకొని కొంచెం కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ టెస్ట్ లైస్ కనిపిస్తుంది కదా, వాటిపై అయితే ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యోర్ ఫాంట్స్ పై అయితే ట్యాప్ చేయండి ఫస్ట్ అయితే. సో ఇప్పుడైతే 3 డాట్స్పై క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే. సో యాడ్ చేసుకుని బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ అయితే వచ్చేస్తే అన్ని టెస్ట్ లేస్కి అయితే ఆటోమేటిక్గా అయితే ఫాంట్ అయితే యాడ్ అయిపోతుంది కదా. సో చూసే కదా ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది. కొంచెం పైకి స్క్రోల్ చేసి ఇక్కడైతే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే కావాలి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎర్ర రిమూవ్ చేయాలో చెప్పాను. సో ఇక్కడైతే నేను చేంజ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే చేంజ్ చేశాను చూడండి. సో కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనైతే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంకో ఇమేజ్ అయితే ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తా. ఇక్కడైతే కొంచెం పైకి స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే ఇమేజ్ లేయర్ అయితే యాడ్ అయిపోయింది. సో చూసారు కదా. సో ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ అన్నిటికైతే ఇలానే చేంజ్ చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో వీడియో మొత్తం ఒకసారి చెక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.